మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు వేసిన కానుకలు హుండీ లెక్కింపు చేపట్టగా 14,96,073 ఆదాయం వచ్చిందని ఎండోమెంట్ ఇన్ఛార్జు శ్రీధర్ తెలిపారు. సిద్ధవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలిసిన శ్రీ నిత్యపూజేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర, శని, ఆదివారంలో 3 రోజుల పాటు భక్తులు వేసిన కానుకలు హుండీ లెక్కింపు సోమవారం నిత్యపూజ కోనలో చేపట్టామని అన్ని శాఖల అధికారులు, పోలీసుల సహకారంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, సిఎఫ్ఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఏఆర్ పోలీసులు, సిద్ధవటం పోలీసులు పాల్గొన్నారు. శ్రీ తులసాం దేవస్థానం మహాశివరాత్రి మహోత్సవాలు 14 నుండి 16 వరకు అత్యంత వేగంగా జరిగినవి. ముఖ్యంగా జిల్లా యంత్రాంగము సహకారము, పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకున్న పోలీస్ శాఖ వారికి మా తరఫున, మా ధర్మపుత్రుల వారి తరఫున, చెన్నై తరఫున, మరి దేవాదాయ శాఖ వారికి కూడా తెలుపుకుంటూ పోలీస్ శాఖ వారికి అత్యంతంగా ప్రతిష్టాత్మకం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఎక్కడ లోటుపాటు లేకుండా చాలా సులభతరంగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంలో ఈరోజు మేము హుండీ లెక్కింపు శివరాత్రికి సంబంధించి 14,96,077 రూపాయలు రాబడి వచ్చినది. శివరాత్రి ఉత్సవాలకు సంబంధించింది. అదేవిధంగా గత సంవత్సరంలో శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి 10,26,926 రూపాయలు రాబడి వచ్చినది. అదనము తేడాగా లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి 4,69,101 అదనముగా ఆదాయం రాబడి దేవస్థానానికి రాబడి వచ్చినది. కావున ఈ కార్యక్రమం సాగిన అందరికీ కూడా పేరు పేరున తెలుపు.